అన్ని రకాలుగా నన్ను సుఖపెడుతున్నాడు, సపోర్ట్ చేస్తుంటాం. దాన్ని సపోర్ట్ చేయడం అన్నారు, సపోర్ట్ చేయడం అన్నారమ్మా, సుఖపెట్టడం అంటారు. సుఖానికి అలవాటు అయిపోయావు. నాకు నచ్చలేదు, నాకు ఈయనతో జీవించడం ఇష్టం లేదు. నాకు ఆ అబ్బాయే కావాలి, నేను అతన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నేను డివర్స్ ఇచ్చేసి ఆయన పెళ్లి చేసుకుంటాను, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను మేడం. మీ సమక్షంలోనే చేసుకుందాం అనుకుంటున్నాను. పెళ్ళైందా? అయింది సార్, లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ అయిందా? ఈమెను కూడా లవ్ చేస్తున్నావు కదా మరి? నేను లవ్ చేయట్లేదు సార్. ఏం చేస్తున్నావు మరి? జస్ట్ రిలేషన్ ఉంది అంతే. ఏంది బాబు ఇదంతా? వాళ్ళు మంచిగా రిలేషన్ ఉంటే నా దగ్గర ఎందుకు వస్తాం మేడం? అయితే ఆమె వచ్చిందనుకో ఇట్లనే వాడేసుకుంటావు అసలు? దాంట్లో తప్పేమైంది? చంపి పడేస్తావా? ఎంత ధైర్యం ఉంటే ఇక్కడికి వచ్చి మాట్లాడతాడు. నీ భార్యకు నేను లైన్ వేస్తే నీకేం అనిపించదా? పొడిచి పడేస్తా, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే. అంటే నువ్వు కట్టుకున్న భార్య తాలి వేరే వాళ్ళ భార్య తాలి ఎగతాళి. అందరికీ నమస్కారం, నా విచారణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఒక జంట. వారికి అసలు ఏం జరిగింది ఏంటి అని మీతో పాటు మేము కూడా తెలుసుకుంటాం. రండమ్మా, చెప్పండి అమ్మా. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే. నా పేరు సరిత మేడం. మేము కరీంనగర్ నుంచి వచ్చాను. అయితే నేను కూరగాయలు అమ్ముతూ ఉంటాను. మీరు కూరగాయలు అమ్ముతూ ఉంటారు. ఏంటమ్మా సమస్య అసలు? నాకు 8 years బాబు కూడా ఉన్నాడు మేడం. నా సమస్య వచ్చేసి మా హస్బెండ్ మేడం. ఈయన మీ హస్బెండ్? ఈయన మా హస్బెండ్. అయితే ఇంకా రోజు నన్ను ఏదో అనుమానంతో రోజు కొడుతూ ఉంటారు, తిట్టడం, గొడవడం ఇలా చేస్తూ ఉంటారు. ఇతను మా బాబును కూడా సరిగా చూసుకోరు మేడం. చూసుకోడా? బాబుకు ఏం కావాలన్నా అన్ని నేనే చూసుకుంటాను. ఇంట్లో కూడా బాబును కూడా కొడుతూ ఉంటాడా? బాబును కూడా తిడుతుంటాడు. ఇంకా బాబు అన్ని ఆయన ఏం కావాలన్నా నేనే చూసుకుంటాను. బాబు అవసరాలన్నీ మీరే చూసుకుంటారు. కూరగాయలు అమ్ముతారు, దానికి వచ్చిన ఇన్కమ్ తోటి చూసుకుంటాను. నన్ను మాత్రం ఇతను మాత్రం నన్ను అనుమానిస్తూ తిడుతూ కొడుతూ ఉంటారండి. మీ హస్బెండ్ ఏం చేయారా? హస్బెండ్ వర్క్ చేస్తారు మేడం. ఏం పని చేస్తారండి? నేను ఏదో బయట లేబర్ వర్క్ చేస్తాను. లేబర్ వర్క్ చేస్తారా? లేబర్ వర్క్ చేస్తున్నారు, మరి ఎందుకు అనుమానం ఇంత మీకు మీ వైఫ్ మీద? అంటే అప్పుడప్పుడు నేను చెప్పినట్టు వినకపోవడం, ఆమె ఇష్టానుసారంగానే నడిచేది. అట్లా నాకు కొంచెం డౌట్ వచ్చి అని కాదు, నిజంగా నిరూపణ అయిందా? మీకు తెలుసా? ప్రూఫ్ ఉందా? ప్రూఫ్లు అంటూ ఏమీ లేవు కదా సార్. కాకపోతే నా మనసుకి నిరూపణ అయింది. మీ మనసుకి అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, సెల్ఫ్గా అంటే నా వైఫ్ మీద అనుమానం ఉంది అని మీరు ఇంటికొచ్చి వేధిస్తే అది మీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. వేధిస్తే సాటిస్ఫాక్షన్ ఎట్లా ఉంటుంది? మీరు అనేది అట్లనే ఉంది కదా. లేదు. మరి ఎందుకు మరి కొడుతున్నారు, ఎందుకు తిడుతున్నారు, ఎందుకు ఇట్లా వేధిస్తున్నారు? నిజంగా నేను కొట్టడం లేదు సార్, నేను తిట్టడం కూడా తిట్టాను. కానీ ఆమె అన్ని కల్పించి చెప్తుంది. అంతేనా? కానీ ఆమె మనసులో ఏముందో నిజంగా ఏం చెప్పడం లేదు. ఆయన అనుమానంతో ఎవరితోనో పెట్టుకున్నామని అనుమానంతో నన్ను కొట్టడం, తాగొచ్చి కొట్టడం, ప్రతిసారి తిట్టడం, ఇంట్లో గొడవ పడడం జరుగుతుంది. అది కాదమ్మా, ఇప్పుడు ఒక మాట, ఆవిడ మీద అనుమానంతో అని అంటున్నారు, మీరు అనుమానంగా ఉంది అని అంటున్నారు. డౌట్ అని అంటున్నాము. ఎవరైనా కానీ రెడ్ హ్యాండెడ్గా చూస్తేనే తెలుస్తుంది. కానీ మీరు డౌట్ పెట్టుకొని మీ ఆవిడని ఇంత హింసించడం కరెక్ట్ కాదు కదా. ఆమె చాలా బాధపడుతూ మమ్మల్ని సంప్రదించింది. నేను డైలీ లేబర్గా వెళ్తాను సార్, బయటికి కూలి పని చేసుకొని వస్తాను. వచ్చినప్పుడు ఎప్పుడైనా ఖాళీ సమయంలో షాప్కి వెళ్ళి చూస్తాను. చూసిన సందర్భాలలో అప్పుడు ఏం జరుగుతుందంటే పక్క షాప్ అతను వచ్చి మా షాప్లో అలా కొన్నట్టుగానో ఏదో మాట కలపడమో జరిగింది. అవన్నీ చూసేవాడిని నేను. అయితే ఇది బాబు పక్క షాప్ వాళ్ళు అన్నప్పుడు, కూరగాయలు అమ్ముతున్నప్పుడు ఆమెకి ఏమన్నా తక్కువ పడినా లేకపోతే ఆ పిల్లోడికి కావాలన్నా ఏదో తీసుకోవడానికి వస్తూ ఉంటాడు కదా, దానిలోనే అనుమానమా? అది 1-2 సందర్భాలు అయితే పర్లేదు. నేను ఎప్పుడు వెళ్ళినా అవే కనిపించేటి. వీళ్ళు ఇట్లా కాదు, ఒక మార్కెట్ లో ఉంటున్నారు, వ్యాపారం చేస్తున్నారంటే మన తోటి కూడా వ్యాపారస్తులు ఉంటారు, వాళ్ళతో మాట్లాడాలి, బాగుంగులు చూసుకోవాలి, చిల్లర కావాలా, అది కావాలా, తక్కువ పడ్డదా, ఇవ్వాలా, ఇచ్చి పుచ్చుకోవడాలు, మాట్లాడుకోవడాలు ఉంటది. ఆ మాత్రాన మీరు రిలేషన్షిప్ ఏదో అంటగట్టిస్తే కరెక్టేనా? అది
అంటే నేను ఈ చిన్న చిన్న వాటికే నేను అంటగట్టలేదు సార్. నేను అలా నెల రోజుల వరకు అబ్జర్వేషన్ చేశాను. నేను ఒకసారికే నిర్ణయానికి రాలేదు. నేను సరే మీరు అబ్జర్వ్ చేశారేమో, చేశాను, చూశాను, నెల రోజులు చూశాను ఏంటి అని. ఆ వ్యాపార నిమిత్తం వాళ్ళు అలా ఉంటున్నారేమో. అంటే 1-2 రోజులు అంటే ఏమనుకో సార్, నెల రోజులు చూశాను, చాలా సార్లు చూశాను. అప్పుడు ఒక క్లారిటీ అనేది రాదా నాకు. అంటే జస్ట్ మీరు కళ్ళతో చూసేది నిజాలు కూడా కాకపోవచ్చు కదా సార్. అది ఏదైనా వాళ్ళు మాట్లాడుకోవడాలు, ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీలో దొరికారు, లేకుంటే ఏదైనా చేసుకునేటప్పుడు దొరికారు, బైక్ మీద దొరికారు, సినిమాలో దొరికారు, ఏదైనా ఫోన్లో మాట్లాడుకునేటప్పుడు, వీడియో కాల్ చేసుకున్నప్పుడు, వాళ్ళు మార్కెట్లో ఉన్నప్పుడు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. మీరు కూడా వదిలేయాలి. అలాంటప్పుడు మీ వైఫ్కి మార్కెట్కే పంపించకూడదు, ఇంట్లో పెట్టుకోవాలి పూలల్లో. కానీ మీరు చెప్పిన నేను కొన్ని రోజుల తర్వాత చూశాను సార్, వీళ్ళు ఫోన్లో మాట్లాడుకోవడాలు అలా చూశాను, వీడియోలో చూశాను. అదే ఇవన్నీ చెప్పిన తర్వాత చెప్దాం అనుకున్నా, ఇప్పుడు చెప్తున్నాను. అవన్నీ చూసిన తర్వాతే నేను ఒక అవగాహనకు వచ్చిన. అప్పటి నుంచి నేనంటే ఆమెకు ఇష్టం లేదేమో అనేది నాకు అర్థమైంది. ఆ క్రమంలో నేను ఆమెను కూడా కొంచెం అడిగాను, అబ్బాయి ఉన్నాడు కదా అని, ఇలా చేయడం తప్ప అని చెప్పాను. అయినా ఆమె సర్దుకోలేదు. ఏందమ్మా నువ్వు ఇది తప్పు చేస్తున్నావని మీరు చెప్పారు. ఆమె ఏమని దానికి సరేనండి సర్దుకుంటా తెలుసుకుంటా అన్నదా? లేదు అన్నది, కానీ మళ్ళీ అదే అలవాటులో పోతుంది. ఏది మీరు చెప్తే ఒప్పుకుంది ఏమ్మా? అలాగే ప్రవర్తించింది మళ్ళీ తర్వాత రోజుల్లో కూడా. నిమిషం అడుగుతున్నా, అందుకే ఏమ్మా మీ ఆయన ఏమో చెప్తున్నాడు? లేదు మేడం, అలాంటి ఎఫైర్స్ ఎలాంటి ఎఫైర్స్ ఏం లేవు. నువ్వు అన్నావంట కదా, అవునండి మరి కాదు, అవునండి నేను ఓకే, నేను మార్చుకుంటా అన్నావట. అవును మేడం, అన్నాను మేడం. అన్నాను అని అంటే అది కాదమ్మా, నీకు ఒకటి అర్థమవుతుందా? ఇప్పుడు అన్నావును అంటున్నావు, మళ్ళీ నేను కాదు, నేను అలా చేయలేదు అని అంటున్నావు. రెండు నువ్వే చేశాను మేడం, నేనే చేశాను. నా మీద కంప్లైంట్లు కూడా ఇచ్చింది మేడం. మరి ఎక్కడ ఇచ్చిందండి కంప్లైంట్? పోలీస్ స్టేషన్ లో ఇచ్చింది. నన్ను కొడుతూ ఉంటే నేను ఇచ్చాను సార్, నాకు తప్పదు. మరి రోజు నన్ను తిడుతుండడం, కొడుతుండడం చేస్తుంటే నేను ఇవ్వాల్సి వచ్చింది. అంతే కదా, ఎవరైనా కూడా కొడితే తిడితే ఎందుకు సహిస్తారండి? మీరు కొడితే సహించాలా? ఆమె మంచిగా ప్రవర్తిస్తే మేము ఎందుకు కొడతాం సార్? ప్రవర్తన అంటే ఫోన్లలో మాట్లాడిందేమో. ఏందమ్మా ఫోన్లలో మాట్లాడడం కరెక్టేనా? వేరే పరాయి మొగుడుతో మాట్లాడే అవసరం నీకేమొచ్చింది అంతగానంగా ఫోన్లలో? మార్కెట్ దాకా అయితే ఓకే, ఇండర్లో కూడా మాట్లాడతారా ఫోన్లు చేసి? అంత ఏమున్నా, అంత పెద్ద వ్యాపారం ఏం చేస్తున్నారమ్మా మీరు? కాదమ్మా, కొడుతున్నాడు ఏంది? నువ్వు చేసే పనికి ఇంకా పూలదానాలు వేస్తారా ఎట్లా? తప్పు చేసుకుంటూ మీదకి వెళ్ళి మళ్ళీ నువ్వే ఆయన మీద కంప్లైంట్ ఇస్తున్నావు పోయి. ఏది నువ్వు దొరకకూడదని ఇస్తున్నావా, దొరకాలని ఇస్తున్నావా? లేదు మేడం, నా హస్బెండ్ సరిగా చూసుకోవడం లేదని నా పెళ్ళైనాక 1 year వరకు బాగానే ఉన్నారు. ఆ తర్వాత ఇంకా తర్వాత కూడా నన్ను సరిగా చూసుకోలేదు. ఏ రోజు కూడా బాబు పుట్టిన నుంచి కూడా సరిగా పట్టించుకోలేదు. ఏమీ లేదంటారు సార్, నేను చాలా కేసెస్లో చూస్తున్నా. మా ఆయన నన్ను చూసుకోలేదంటారు, సరిగా ఫుల్ఫిల్ చేయలేదంటారు, ఇంకోటి అంటారు. పిల్లలు ఎడికెళ్ళి వస్తున్నారు నాకు అర్థం కాదు. అవును కదా మేడం, కరెక్టే కదా. మరి నేను బాగా చూసుకున్నప్పుడు, ఏమి చేయనప్పుడు పిల్లలు ఎలా పుట్టారు? ఇష్టంతోటే కదా పిల్లలు పుట్టేది. మరి అంత ఇష్టం ఉన్నప్పుడు ఏమి చెప్పేది ఎంత అబద్ధం ఎట్లయితే? బాగానే చూసుకున్నారు మేడం, బాబు పుట్టే వరకు బాగానే చూసుకున్నారు. ఇంకా తర్వాత బాబు పుట్టినప్పటి నుంచి మొత్తం పట్టించుకోవడం మానేశారు. బాబుని నేనే చూసుకోవాలి, ఇంకా ఇంట్లో అన్ని నేనే, అవసరాలకి నేనే చూసుకోవాలి, కూరగాయలు అమ్ముకుంటే అన్ని నేనే చూసుకోవాలంటే అన్ని. అమ్మా ఒక మాట, ఫస్ట్ నుంచి అదే కంఠస్థం పట్టినట్టు చెప్పిందే చెప్తున్నావు. ఒక మాట క్లారిటీగా మాకు అర్థం కావట్లేదు, చెప్పు. అసలు నువ్వు బాబు పుట్టిన తర్వాత నుంచి సరిగ్గా చూసుకోవట్లేదు అని చెప్తున్నావు కదా, మరి ఆ బాబు పుట్టిన తర్వాత నుంచి ఈ అబ్బాయి పరిచయం అయ్యాడా నీకు? లేదు మేడం, జనరల్గా మేము కూరగాయలు అమ్ముతుంటే అప్పటి నుంచి ఒక 3 years నుంచి పరిచయం అతను పరిచయం అయ్యాడు. సో అతను పరిచయం అయినప్పటి నుంచి మీ ఇద్దరి మధ్యలో గొడవలు మొదలయ్యాయి. అతను పరిచయం అయినప్పటి నుంచి అవును మేడం. అంతే కదా, అంటే అలా పరిచయం అయినప్పటి నుంచి గొడవలు అవుతున్నాయంటే దానికి కారణం ఏంటి? నీ యొక్క బిహేవియర్ ఇంట్లో సరిగ్గా లేదు, నీ భర్తతో సరిగ్గా లేదు. అందుకే కదా నీ భర్త నీ మీద కోపడము, నిన్ను తిట్టడము, నిన్ను కొట్టడము. అవును మేడం. మరి నేనే చూసుకుంటున్నా అని 10 సార్లు చెప్తున్నావు కదా, మరి ఇక్కడ అసలు నీ బిహేవియర్ ఎక్కడికి వెళ్ళిపోయింది అది చూసుకో ముందు. అవును మేడం, మా హస్బెండ్ సరిగా చూసుకుంటే ముందు వేరే వాళ్ళతో ఉన్నాం కదా మేడం. ఏందమ్మా 3 బంధం వేసిన భర్త నేను చక్కగా చూసుకోడు, కానీ ఒక బాబు పుట్టిన తర్వాతనే అయిపోయింది, ఇక ఆయన మీద ప్రేమ అయిపోయింది. ఆపు, ఏం మాట్లాడుతున్నావు? బాబు పుట్టంగానే అయిపోయింది, ఆయన చూసుకుంటలేడు, తెస్తలేడు, నేనే చేస్తున్నా. ఇప్పుడు నువ్వు చూసుకున్న వ్యక్తి ఏమన్నా నీకు అట్లనే కంటిన్యూ చూసుకుంటాడా?
నేను లేబర్ వర్క్ చేసిన నా జీతాలు మొత్తం నేను ఇంటికే ఖర్చు పెడుతున్నా. ఏమ్మా డబ్బులు ఇస్తా అంటుండగా నేను ఎక్కడన్నా వేరే కాడికి ఖర్చు పెడుతున్నాను, ఇంట్లోకే ఇస్తున్నాను కదా. లేదు మేడం, ఆయన చేసే పని ఆయన తాగుడికే సగం ఖర్చు అయిపోతుంది. ఇంకా బాబుకు ఆయన చూసుకోడు, నాకు చూసుకోడు. మొత్తానికి ఏది చూసుకోడా? లేదు సార్. తాగడం అంటే పెళ్ళైన మొదటి నుంచి తాగుతున్నానా? అట్లా లేదు కదా. ఇప్పుడు నీకు ఈ కొత్త అలవాటు ఎక్కడికెళ్ళి వచ్చింది బాబు, ఎందుకు చేసుకోవాలి? లేదు మేడం, నేను తాగాలి, అసలు ఎప్పుడో ఒకసారి తాగుతా కావచ్చు, దాన్ని కూడా అలవాటుగా చెప్పాలా? మీరు ఇట్లా తాగుతారు, వస్తారు, ఆడ బంటారు, వాళ్ళని వదిలేస్తారు, వాళ్ళు ఏం చేస్తున్నారు? అరే మీకు పుట్టిన పిల్లలు ఏమైపోవాలి బాబు? ఎవడి పాటికి వాళ్ళు ఎత్తుక్కుంటా ఉంటే పిల్లలు ఏమైపోవాలి? అయినా నువ్వు నాకు ఒకటి అర్థం కావట్లేదు తల్లి, నీకేమన్నా ఫిక్స్ అయ్యి వచ్చావా మైండ్కి? అంటే తాగుతున్నాడు కొడుతున్నాడు అని చెప్తే ఇంక అందరు అదే నమ్మి మమ్మల్ని అలసిపోతాం కదా మేడం, లేబర్ వర్క్ చేస్తాము, అలసిపోతాము, ఏదో కొంచెం తాగుతాం కావచ్చు, దాన్ని కూడా చెడు అలవాటుగా చేయాలా? అది కాదు మేడం, మా బాబు పుట్టిన నుంచే బాబును నన్ను పట్టించుకోవడం మానేశారు, సరిగ్గా చూసుకోవట్లేదు కదా మేడం. అందుకే మా రిలేషన్ ఇంకా తర్వాత అబ్బాయితో నేను రిలేషన్ లో ఉండిపోయాను. రిలేషన్ లో ఉన్నారు మీరు, ఒప్పుకుంటున్నారు? ఒప్పుకుంటున్నాను. అంటే మీరు ఒక భార్యగా, ఒక తల్లిగా, అవును సార్, మీరు వేరే వాళ్ళతో రిలేషన్షిప్ ఉండడం ఎక్కడ దాకా కరెక్ట్? దీన్ని ఎటువంటి నామకరణం చేద్దాం? ఈ బంధాన్ని నామకరణం ఏమని చెప్దాం చెప్పండి, ఈ బంధాన్ని ఏమని పెడదాం? వీళ్ళ రిలేషన్షిప్ తెలిసిన తర్వాతే నేను కొంచెం తాగుడుకు అలవాటు అయ్యాను. చూడండి, తెలిసిన తర్వాతే. ఒక మొగోడు ఖరాబ్ అవుతున్నారు అంటే దానికి కారణం ఒక భార్యనే అవుతుంది. మొగోడికి కంట్రోల్లో పెట్టుకోవాల్సింది మీరు. తను ఎంత కంట్రోల్ చేసినా అవ్వలేదు. ఇప్పుడు ఆ పిల్లోడు అవుతున్నాడా కంట్రోల్? బాబు 8 years కదా, 8 years నుంచి నేను ఎన్నో ఆయనను మార్చుకోవాలని ఎంతో ప్రయత్నించాను, కానీ మారలేదు. మరి నాకంటూ నా మనసాక్షి నాకు మనసు నచ్చట్టు నేను ప్రవర్తించడం జరిగింది మేడం. 3 years నుంచి నాకు నచ్చిన అబ్బాయి వచ్చేసి తను నన్ను అన్ని చూసుకుంటున్నాడు, అన్ని రకాలుగా నన్ను సుఖపెడుతున్నాడు, సపోర్ట్ చేస్తుంటాము. దాన్ని సపోర్ట్ చేయడం అన్నారు, సపోర్ట్ చేయడం అన్నారమ్మా, సుఖపెట్టడం అంటారు. సుఖానికి అలవాటు అయిపోయావు. ఏందమ్మా ఇదంతా? ఇప్పుడు నీ భర్తని నువ్వు మార్చుకోగలగాలి కానీ మొగుడినే మార్చేస్తావా? అంటే ప్లేస్ ఇచ్చేస్తావా వేరే వాడికి? అవును మేడం, ఎన్ని సంవత్సరాలని ప్రయత్నిస్తారు మేడం మార్చుకోవాలి అంటున్నారు. ఇప్పుడు భార్య అన్నదానికి కూడా ఒక మనసు ఉంటుంది, మనస్సాక్షి అనేది ఉంటది కదా. ఇన్ని సంవత్సరాలని మార్చుకోవడానికి నేను ప్రయత్నించాలి, కానీ మారట్లేదు. నన్ను చూసుకోడు, నా బాబుని పట్టించుకోడు. ఏదా మీరు పట్టించుకుంటలేరా? నేను ఎందుకు పట్టించుకుంటలేదు? మరి నువ్వు పట్టించుకుంటే నీ భార్య వేరే వాళ్ళతో మాట్లాడుతుంది, వేరే వాళ్ళతో ఎందుకు పోతుంది? నేను పట్టించుకున్నప్పుడు అబ్బాయిలా పుడతాడు సార్. అయినా కూడా ఏందమ్మా, ఏ దేశ సంస్కృతిలో ఉన్నావు నువ్వు? ఆయన చూసుకోవట్లేదు, అవును నా దాన్ని నేను చూసుకున్నా అంటే మీలాంటి వాళ్ళంతా ఎప్పుడు చేయాలి తెలుసా ఆ పని? వద్దు అనుకుంటే మీరు డివోర్స్ ఇచ్చేసుకోండి, లేదు ఇంకో సుఖం కావాలంటే, ఇంకో మూడు కావాలంటే అప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోండి. అంతేగాని భర్తని అక్కడ ప్రెజెన్స్ ఉంచుకొని వాడు అట్టనే నరకబడాలి, వాడి ముందరే నేను పడుకోవాలి, వాడు అట్లయితేనే టార్చర్ అనుభవిస్తాడు అనే ఈ క్రుయాలిటీ ఎక్కడి నుంచి వచ్చిందమ్మా మీకు? ఏందమ్మా ఇదేనా మన దేశ సంస్కృతి? ఇదేనమ్మా ఆడవాళ్ళు ఇదేనా చేసేది? అవును మేడం, నా హస్బెండ్ నన్ను సరిగ్గా చూసుకున్నప్పుడు నేనేం చేయాలి మేడం? ఇంకా నేను ఎంతగానో భరిస్తూ ఉంటాను. 24 hours లో సరిగ్గా చూసుకోవడమే ఉంటుందా? అదొక 5-10 నిమిషాల పనికి నా మొగుడు చూసుకోవట్లే, నా మొగుడు పడుకోవట్లే. నా జీవితం మేడం, జీవితం గురించి చెప్తున్నా, దాని గురించి చెప్పట్లేదు మేడం. మన జీవితానికి అదే సుఖం ఒకటే కాదు, మనసుకు మనస్సాక్షి, ఆడదానికి మనస్సాక్షి అనేది ఒకటి ఉంటది కదా, దానికి మనశ్శాంతి అనేది ఒకటి ఉండాలి. ఒక్క నిమిషం అమ్మా, ఏం మాట్లాడుతున్నావు తల్లి? ఆ మనసుని కంట్రోల్ చేసుకునే తత్వం ఆడదానికే ఉంటది, మొగోడు కన్నా ఎక్కువ ఆడదానికి ఉంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనసుని అర్థం చేసుకునే మనిషిని ఆడదానికి తోడు నీడ అనేది అది. ఆ మగవాడు మనకి ఇప్పుడు ఒక మొగుడు వచ్చాడమ్మా, నీకు నీ విధానానికే వస్తా నేను. నువ్వు పెళ్లి చేసుకున్న భర్త నిన్ను పట్టించుకోలేదన్నావు, నిన్ను చూడట్లేదన్నావు, పిల్లోని పట్టించుకోలేదన్నావు, వదిలేశాడన్నావు. నీ పాయింట్ అవుట్కే వస్తాం, నీ పాయింట్కే వస్తాం. ఈ భర్తని నిన్ను పట్టించుకోనప్పుడు ఇంకోటిని నమ్ముకుంటే వాడు కూడా పట్టించుకుంటాడన్నది ఇది ఎక్కడుంది తల్లి? రేపొద్దున వాడు కూడా అదే చేస్తాడు. కానీ ఒక ఆడది తలుచుకోవాల్సింది, ఒక ఆడది బ్రతకాల్సింది ఎలా తెలుసా? అలాంటి వాడు కాదు అబ్బాయి చాలా మంచివాడు. అబ్బో అబ్బో, 3 బంధం వేసిన భర్త మాత్రం సకమైనోడు కాదంట, వాడు కరెక్ట్ అంట సార్. ఏమ్మా
1 ఇయర్ సరిగ్గా 1 ఇయర్ బాగానే ఉన్నాడు అంటున్నారు కదా. ఆ 1 ఇయర్లో ఏం లేదు. ఈ 8 ఇయర్స్లో అంటే ఈ 7 ఇయర్స్లో ఏం జరిగింది అంతగానంగా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ దగ్గర కరెక్ట్ లేనప్పుడు నువ్వు అతని మీద నూకడం ఎందుకు? అయినా మీ ఇద్దరి మధ్య ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు పెద్దవాళ్ళని కూర్చోబెట్టుకొని మాట్లాడుకోవాలి. అప్పుడు కూడా సమస్య తీరకపోతే సరే వెళ్ళండి, డైవర్స్కి వెళ్ళండి. డైవర్స్కి వెళ్ళకుండా ఇక్కడ భర్తను పెట్టుకొని అతని జీవితాన్ని నాశనం చేసుకుంటూ నీ జీవితం నాశనం చేసుకుంటూ ఇంకొక వ్యక్తిని లాగావు. అది కావాలని చేయాలని చేయలేదు మేడం, అలా జరిగిపోయింది. అది అంతే అంతే. అలా ఎలా జరిగిద్దమ్మా? అలా ఎలా జరిగేది? అవి ఏమైనా చెట్ల లేకపోతే కూరగాయల పెరగనికి? నా పక్కన తను వర్క్ చేస్తుంటాడు కాబట్టి ఆ అబ్బాయి కూడా అదే నాకు ఇంట్లో ఎలానో మనశ్శాంతి లేదు. నా బాబుని చూసుకుంటూ నేను 8 సంవత్సరాల నుంచి బాధను భరిస్తూనే ఉన్నా కాబట్టి ఒక 3 ఇయర్స్ నుంచి ఈ అబ్బాయి పరిచయం అయినప్పటి నుంచి నాకు తనతోనే నాకు మనశ్శాంతి అనేది తనతోనే దొరికింది. కాదమ్మా, అసలు ఏమనుకుంటున్నావు? 8 ఏళ్ళు అని ఒక 80 సార్లు చెప్పుంటావు. 80 ఏళ్ల కాపురంలో కూడా భర్త మారుతాడు అని ఎదురు చూసిన మహిళలు ఎంతమంది ఉన్నారనుకుంటున్నావు? చాలా మంది ఉన్నారు. ఇదేనమ్మా మన సంస్కృతి మనకు నేర్పించింది. ఒక 8 ఏళ్ళు చూసిందంట. 8 ఏళ్ళు కాదు, అసలు ఇవి ఎంత ఓపిక పట్టిందో అర్థం కావట్లేదు. పిల్లోడు పుట్టాడు, వాడికో 2 ఏళ్ళు 3 ఏళ్ళు. చూడమ్మా, వాడి భవిష్యత్తు కోసం ఆలోచించాలి, వాడి కోసమే బ్రతకాలి. కానీ ఒక ఆడది అంటేనే త్యాగమూర్తి అంటారు, కానీ భర్తను పక్కన పెట్టుకొని పక్కోడితో పడుకోవడం అమ్మ. అవన్నీ ఆ రోజుల్లో 8 అవన్నీ జరిగాయి మేడం. ఈ రోజుల్లో అంత ఓపిక ఎదురు చూసే వాళ్ళు ఎవరు లేరు మేడం. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది తెలుసా? ఇంట్లో భర్తలతో ప్రాబ్లం ఉన్న వాళ్ళందరూ జాబులకి వెళ్ళేసి అక్కడ సుఖాన్ని ఎత్తుకోవాలి. అయితే ఈమె చెప్పేదాన్ని బట్టి అదే ఉన్నది. నేను ఈమెను అన్ని బాగానే చూసుకున్నా మేడం. మాకు చెప్పడం ఏంది నాయన? నీ పక్కనే కూర్చుంది కదా. నీకేం తక్కువ చేశాను చెప్పండి? ఏం తెలియదు ఇంట్లోకి, అన్ని తెచ్చాను కదా, అన్ని చూసుకున్నాను కదా. ప్రతిదానికి గొడవలు పడుతూనే ఉన్నారు, ప్రతి చిన్న విషయానికి గొడవ పడుతూనే ఉన్నారు. చిన్న చిత్తగా గొడవలు అవుతాయి కదా. బాబు పుట్టినప్పటి నుంచి కూడా మీరు ఆ తాగుడు అనేది మానలేదు. మిమ్మల్ని ఎంత మారుతామని నేను ప్రయత్నించిన కానీ. అంటే నేను మొదటి నుంచి తాగుతున్నానా? ఫస్ట్ నుంచి తాగుతున్నానా? నేను మధ్యలో తాగుతున్నాను. నాకు అదే మరి మీరంటే నాకు ఇష్టం అనేది లేదు. అలా కాదు, ఏమని చెప్పనా? ఇప్పుడు నీ మనసులో మొత్తం అక్కడ ఆకుకూరలు టమాటాలు ఇవే ఉన్నాయి అంతే కదా, ఇల్లు గుర్తుకు రావట్లేదు ఇప్పుడు. అందుకే బిజినెస్ చాలా యాక్టివ్ గా చేస్తుంది, రోజు పోయి చాలా యాక్టివ్ గా సంపాదిస్తుంది. అంటే అటు సంపాదన కూడా ఉన్నది, ఇటు వేరే ఇంట్రెస్ట్ కూడా ఫుల్ఫిల్ అవుతుంది. అట్లా కాదమ్మా. సరే తప్పు మనం ఒకటే సైడ్ ఈమెకే ఎప్పటికీ చెప్పడం అది కరెక్ట్ కాదనిపిస్తుంది నాకైతే. మీది కూడా తప్పు ఉండే ఉంటుంది. మీరు వైఫ్ని కరెక్ట్ చూసుకోకపోవడం మీ మిస్టేక్. అది మీరు తాగొచ్చేసి పడుకోవడం. 8 సంవత్సరాల నుంచి బాబుని చూసుకోలేదా మీరు? ఈమెను చూసుకుంటలేరా? నేను చూసుకుంటున్నా సార్, కానీ ఈమె పక్కదారి పడితే నేనేం చేయాలి? పక్కదారి ఎందుకు పడుతుంది? ఎట్లా పడుతుంది పక్కదారి? నా మీద ఇష్టం లేదేమో, ఇట్లా లేదేమో, చూడలేదేమో, పట్టలేదేమో, ఏమో కాదు. నువ్వేం చేసావో నిన్ను నువ్వు అడిగి నేను అన్ని చూసుకున్నాను. ఆమెకు ఏం కావాలి అన్ని తెచ్చాను. ఇంకేం చేయమంటారు? అన్ని చేశాను. నా బాబు పుట్టిన నుంచి అయితే నాకు మనశ్శాంతి అనేది లేకుండా పోయింది. మీ వైఫ్ ని మీరు బాగా చూసుకుంటే వేరే దిక్కు ఎందుకు వెళ్తుంది? మీ దగ్గర ఏదో లోపం ఉంటేనే వేరే వాళ్ళకి చూస్తుంది. అది క్లారిటీగా అర్థమవుతుంది. మీరు తాగుతున్నారు, తిరుగుతున్నారు, మీరు డబ్బులు ఇస్తలేరు. అలాంటప్పుడు ఏ స్త్రీ అయినా ఏం చేస్తుంది? ఖచ్చితంగా పక్క వాళ్ళని చూస్తుంది. సార్ నేను పెళ్లి ఎట్లా చేసుకున్నాను, ఈమె దగ్గర కట్నం కూడా తీసుకోలేదు సార్. ఈమె మంచి మనసు కావచ్చు, మంచితనంగా ఉంటదేమో అనుకునే కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నాను. ఇంతకు మంచి గుణం నా దగ్గర ఇంకేముంటది సార్? కట్నం తీసుకున్నా పెళ్లి చేసుకున్నా, ఏమి డబ్బులు లేకుండా చేసుకున్నాను. నేను ఈమెను ఇష్టపడి చేసుకున్నా సార్. ఒక్క రూపాయి కూడా ఈమె నుంచి తీసుకోలేదు. అట్లాంటప్పుడు నేను ఈమెను ఎందుకు బాగా చేసుకుని చెప్పండి? అట్లా కట్నం తీసుకోలేదు అంటే కదా అదొక సానుభూతేనా? ఇక అవును, ఆమె మంచితనం చూసి చేసుకున్నాను. నేను మంచిగా చూసుకోనా? అంటే దీంట్లో నీ స్వార్థం కూడా ఉంది. అంటే అప్పుడు సింపతితో చేసుకున్నావు, ఒక్క రూపాయి కూడా అప్పుడు తీసుకోలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఆ రూపాయి ఆమెకి ఇస్తలేవు. ఏం చేస్తారు? రూపాయి తీసుకోలేదు, రూపాయి ఇస్తలేవు. ఆమె జీవన విధానం ఎట్లా జీవించాలి? నేను ఇంట్లోకి ఇస్తున్నా సార్, ఇంట్లో ఖర్చులకు ఇస్తున్నాను. నేను చేస్తున్నాను కదా బయట లేబర్ ఖర్చులకు. మరి నువ్వు ఇస్తే ఈమె మరి పాలు లేవు ఏం లేవు అని ఎందుకు చెప్తున్నది? ఆమె ఊరికే చెప్తాను సార్, అందులో నిజం లేదు. అందులో ఎవరైనా ఊరికే చెప్తారా బాబు? ఆడవాళ్ళు చెప్తారు కదా. మరి నేను చూసాను కదా. ఇప్పుడు ఆ షాప్ ఎవరు పెట్టించారు అసలు? నేనే పెట్టించాను. మరి ఏమనాలి నిన్ను? కాదు సార్, ఈయననే డబల్ రోలు. అసలు నాకేం అర్థం కావట్లేదు ఇందాకటి నుంచి. ఆమెను కట్నం లేకుండా తీసుకొని పెళ్లి చేసుకున్నా, ఆమె మంచిది అనుకున్నా. సరే, మరి నేను అన్ని ఇంటికి తెస్తున్నా అని చెప్తూనే ఉన్నాడు. నీకేం తక్కువ చేసినా అన్నాడు. మళ్ళీ అదే అతను అంటాడు, తీసుకుపోయి నేనే కదా నీకు షాప్ పెట్టించినా అంటున్నాడు. మరి ఎందుకు మరి అంత షాపు మరి పెట్టించి మరి బయటకు పంపించుడు ఎందుకు బాబు? మరి ఎందుకంటే ఆమెలో ఏదో చేంజింగ్ అనిపించింది, మార్పు కనిపించింది.
ఈ మధ్య కాలంలోనే కనిపించింది అదంతా? ముందు నుంచి కాదు, ముందు నుంచి కాదు, ఈ మధ్య కాలంలో ఈ కనిపించింది. మధ్య కాలం. అంటే ఆమె ఈ మధ్య కాలం నుంచి అక్కడ మార్కెట్ లో ఉందా లేకపోతే ముందు నుంచే ఉందా? లేదు, మార్కెట్ లో ఈ మధ్య కాలం నుంచే ఉంది. ఈ మధ్య కాలం నుంచే ఉంది. ఎప్పటి నుంచి ఉంది? అంటే పెళ్ళైన తర్వాత మాకు బాబు పుట్టాడు కదా, ఆ తర్వాత నుంచి స్టార్ట్ అయింది. తర్వాత నుంచి ఉంది. మీరే పెట్టించి ఇచ్చారు. అవును. షాప్ బాగా నడుస్తుందా మరి? షాప్ బాగా నడుస్తుంది అంటే నేను అప్పుడప్పుడు వెళ్ళి చూసేవాడిని, కానీ ఆ పక్క షాప్ అతనితో ఎప్పుడు మాటలతో ఉండేది. మరి మీరే తీసుకెళ్లి మార్కెట్ లో కూర్చోబెట్టారు మీ భార్యని. మరి అంటే మంచిగా బిజినెస్ చేస్తుందేమో అనుకున్నాము. అవును సార్, పెట్టించాడు, కాదనట్లేదు. ఆయన కూడా ఏం ఆలోచించాడు, వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడు. సరే, ఈయన పాటికి ఈయన కూలీ పనికి పోతున్నాడు, ఈమె కూడా కాసేపు ఈమెకి ఇంట్లో ఉండేందుకు కాలక్షేపం ఉంటుంది, కొంచెం ఆమె కూడా ఏమన్నా తెలుసుకుంటుందని పంపించాడు. కానీ ఈమె తెలుసుకోవాల్సిన దానికన్నా ఎక్కువ తెలుసుకొని వచ్చిందిగా ఆడ. ఎక్కువ బిజినెస్ చేసి చాలా ఓవర్ బిజినెస్ చేసేస్తుంది. సరే, ఇప్పుడు మీరేం కోరుకుంటున్నారు? మీరిద్దరు కలిసి జీవిస్తాం అనుకుంటున్నారా, వద్దనుకుంటున్నారా? మరి ఇద్దరు మనుషులలో ఏముంది చెప్పండి మాకు. ఆమె మారి మంచిగా ఉంటే కలిసి ఉండాలని నేను అనుకుంటున్నాను. నాకు నచ్చలేదు, నాకు ఈయనతో జీవించడం ఇష్టం లేదు. నాకు ఆ అబ్బాయే కావాలి. నేను అతన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. దీనికి డివర్స్ ఇచ్చేసి ఆయన పెళ్లి చేసుకుంటాను. నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను మేడం, మీ సమక్షంలోనే చేసుకుందాం అనుకుంటున్నాను. మేము పెళ్లి చేయాలి. అవును మేడం. ఏంది భర్తని పక్కన పెట్టి ఇప్పుడు ఆయనకి డివర్స్ ఇప్పించేసంట సార్. ఆయన లవర్ని తీసుకొచ్చిందంటే ఆయనతో పెళ్లి చేయాలంట మనం. అదే లీగల్ గా ఉన్న చేయించేటోళ్ళం కదా, ఇల్లీగల్ పని మాతో చేపిస్తారా? మేము ఎట్లా కనిపిస్తున్నాం మీకు? ఏమ్మా, ఈ ప్లాట్ఫామ్ ఎప్పుడూ కూడా మీరు తప్పటడుగులు వేస్తూ ఉంటే మీకు సరైన లక్షణాలు అవలంబించేటట్లు చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చి మిమ్మల్ని జత చేసి పంపిస్తుంది. అంతేగాని భర్తకి విడాకులు ఇచ్చేసి తీసుకొచ్చిన ఇంకోటితో నాకు సుఖం ఉంది, ఇంకోటి నాకు మనసుకు నచ్చినాడు అని తీసుకొస్తే పెళ్లిండి చేసే ప్లాట్ఫామ్ కాదమ్మా ఇది. నాకు ఇక్కడ మేడం మీకు ఒకటి అర్థం కావట్లేదు మేడం. నాకు ఇతనితో మనశ్శాంతి లేదు అని చెప్తున్నా, అతనితోనే సుఖం ఉంది అని చెప్పట్లేదు. ఇతనితో నాకు మనశ్శాంతి లేదు, ఇతనితో నేను జీవించలేను కాబట్టి తనతో నాకు మనశ్శాంతి ఉంది కాబట్టి తనతోనే ఉండాలనుకుంటుంది. ఫిక్స్ అయిపోయావు నువ్వు అట్లా, ఈయనని వదిలేయాలా, ఆయనతోని మనశ్శాంతిగా ఉండాలా. అలా కాదమ్మా, అసలు నీకు నెక్స్ట్ సిచ్యువేషన్ ఏంటో అర్థం కావట్లా. అంటే నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుందామని ఫిక్స్ అయిపోయావా? ఇక్కడ ఆయనను కూడా ఇక్కడికి తీసుకొచ్చాను మేడం. తీసుకొచ్చి ఆయన్ని కూడా పిలిచాను. సరే, పంతులు గారిని కూడా ఇన్విటేషన్ చేయాలంటే కదా. కాదు సార్, నిజంగా ఒకవేళ లా సిస్టంలో కొన్ని మార్పులు జరిగి అసలు అప్పటికప్పుడు ఏదైనా డివోర్స్ అయిపోయింది అనుకో సార్, ఇట్లాంటివి ఎన్ని అవుతాయో తెలియదు సార్. పెళ్ళిళ్ళు అప్పటికప్పుడు డివోర్స్ అయిపోతుంది, అప్పటికప్పుడే పెళ్లి అయిపోతుంది. కోపం వచ్చిన వెంటనే డివోర్స్ అయిపోతుంది, ప్రేమ వచ్చిన వెంటనే పెళ్లి అయిపోతుంది. ఇట్లుంది సార్ ఈమె చెప్పడము. తీసుకొచ్చినావా అమ్మ అతన్ని? ఇంకేంది పిలుద్దాం మరి. ఆయన ఏమంటున్నాడు, ఏం కథను? ఏం పేరమ్మా? అశోక్. అశోక్. నువ్వేనా బాబు అశోక్ అంటే? ఎవరో తెలుసా? తెలుసు మేడం. ఆయన ఎవరో తెలుసా? తెలుసు. తెలిసి నువ్వేం పని చేసావు అది కూడా తెలుసా? నేనేం చేశాను మేడం? నువ్వేం చేసావా? మేమేమంటుంది అసలు ఇందాకటి నుంచి మొగుడిని వదిలేస్తుందంట, నేను పెళ్లి చేసుకుంటుందంట. అంత మాయ ఏం చేసావు ఆమెని? నేనేం చేయలేదు మేడం. ఏమ్మా నువ్వేదో ఊహించుకున్నావు, ఆయన ఏం చేయలేదంటుండు. అసలు నువ్వు మార్కెట్లో తన షాప్ పక్కనే ఉంటావా? పక్కనే ఉంటాను. పక్క షాప్స్ అయినా మీరిద్దరు? మీ ఇద్దరికి పరిచయాలు ఏమైనా ఉన్నాయా? అంటే పక్కన షాప్ కాబట్టి మామూలుగా పరిచయాలు ఉన్నాయి అంతే. ఏ పరిచయాలు? పరిచయాలంటే రిలేషన్ అంటే రిలేషన్స్ కాబట్టి. ఏం రిలేషన్? మీకు ఆమె రిలేషన్ అవుతుందా? ఆ రిలేషన్ కాదు, లవ్. లవ్వా? ఇప్పుడు ఏం లేదన్నా. ఒకటి చెప్పండి, వేరే వాళ్ళ పిల్లాన్ని లవ్ చేసే లా ఎక్కడ ఉందా? లా కదా సార్, వాళ్ళు చక్కగా చూసుకోవట్లేదు. తన్ని చక్కగా చూసుకోలేదంటే నీకు లైసెన్స్ వచ్చేసిందా? తన ఇష్టం వచ్చింది కదా, తన ఇష్టంగా వచ్చింది. మరి నేను బలవంతం చేయలే కదా. బలవంతం చేయలే, బుట్టలు వేసుకోలే. నేను బుట్టలే వేసుకోలేదు సార్. అంటే అవతల ఆడవాళ్ళకి ఎట్లా పడేయాలి అనే ట్రిక్స్ మీకు తెలుసు. నవ్వాలి, స్మైల్ ఇవ్వాలి, వాళ్ళకి టైం ఇవ్వాలి, వాళ్ళతో ఫోన్లో మాట్లాడాలి, వాళ్ళ వీక్నెస్ ఏందో తెలుసుకోవాలి. మనం అలా బిహేవ్ చేస్తే ఆటోమేటిక్లీ వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. నేను అట్లా బిహేవ్ చేయలేదు సార్. వాళ్ళు చక్కగా ఉంటే మా దగ్గర ఎందుకు వస్తుంది చెప్పండి. వాళ్ళు చక్కగా లేరన్న విషయం నీకు ఎట్లా తెలుసు? అది తనే చెప్తుంది. అది చెప్తే పోదారు చేస్తావా గుండెల మీద పడుకోబెట్టుకొని? నేను అట్లా స్టార్టింగ్ ఏం చేయలేదు మేడం. తను చెప్తూ బాధపడేది, నేను కొంచెం చెప్పేది అంతే. అట్లా రిలేషన్ స్టార్ట్. ఏం చెప్పావు? ఏం చెప్పాలి తెలుసా బాబు? ఒకవేళ నీకు ఆమె వచ్చి నా మొగుడు పట్టించుకుంటలేడు, తాగు వస్తున్నాడు, రాత్రి వచ్చి అట్లనే పడుకుంటున్నాడు, మనశ్శాంతి లేదు, ఇక్కడ ఏది చెప్పిందో అదే నీకు కూడా చెప్పు ఉంటుందని ఆరికాడే ఇందాక నుంచి నేను చెవులు దొప్పుతున్నాయి. నీకు చెప్పిందా అనుకుందాం, నువ్వేమనాలే మా ఇట్లాంటి పద్ధతి కాదు,
మనం పక్కపక్క షాపోవడము, నీకేదన్నా సమస్య ఉంటే నీ పిల్లోడికైనా హాస్పిటల్కైనా ఇలాంటివి సహాయం అంటారు, కానీ గుండెల మీద పడుకోబెట్టుకొని ఓదార్పు అది సహాయం అన్నారు బాబు. అవి కూడా చేశాను మేడం అట్లా. అవి కూడా చేసావు, ఇవి కూడా చేసావా? అన్ని ఆల్రౌండర్, అన్ని పనులు చేసినావు. మొగోడు చేసే పనులు కూడా చేసినావు, ఓదార్చే పనులు కూడా చేసినావు. మొగడు చేయలేనప్పుడు నేను చేశాను సార్. మొగోడు చేయరాడు అనుకుంటున్నావా, మరి అతను చేత కాదు అనుకుంటున్నావా? ఛాన్స్ ఇస్తే ఆయన ఇస్తాడు. నువ్వే మొత్తం ఆమె గుండెలలో దూరుకుపోతుంటే ఆయన వెళ్ళిపోడా బయటికి. వాళ్ళు పెళ్ళి 8 years అవుతుంది, మరి వాళ్ళే చూసి వాళ్ళు ఉండాలి కదా, తెలియాలి కదా. నీకు పెళ్ళయిందా? అయింది సార్, లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ అయిందా? ఈమెను కూడా లవ్ చేస్తున్నావు కదా, మరి నేను లవ్ చేయట్లేదు సార్. ఏం చేస్తున్నావు మరి? జస్ట్ రిలేషన్ ఉంది అంతే. జస్ట్ రిలేషనా? 3 సంవత్సరాల నుంచి ఉన్న రిలేషన్ అంటారా? మరి ఇంకేమంటారు? ప్రేమిస్తున్నానని చెప్పి పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పారు. ఒకటి చెప్పండి అమ్మా, తను లవ్ చేస్తున్నాడని మీరు చెప్పారు, మీరు కూడా లవ్ చేస్తున్నారు, ఓకే. సో ఇప్పుడు తనకు పెళ్ళైన విషయం మీకు తెలుసా తెలీదా? తెలుసు సార్. తెలుసు. తెలిసి మరి ఎట్లా మీరు పెళ్లి చేసుకుంటా అంటున్నారు? రెండో భార్యగా ఉంటారా మరి మీరు? తనే చెప్పాడు సార్, తన భార్యకు కూడా డివోర్స్ ఇచ్చేసి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. నీకు అలా చెప్పాడా? మరి మాకు చెప్పే వర్జన్ వేరే ఉంది కదా, మీకు చెప్పింది మాకు చెప్పింది ఒకటి లేదు. చెప్తున్నాడు సార్. ఇప్పటి వరకు తను ఇంత కాలం నుంచి ఆ మాట ఇలా మాట్లాడలేదు. ఇప్పుడు మరి ఇప్పుడు మా ముందు వచ్చిన వెంటనే మారిపోయింది అనుకుంటా. ఏంది నేను ఇదంతా? చెప్పలేదు సార్. ఏం చెప్పలే నువ్వు, ఆమెనే ఊహించుకుందా? అంటే అమ్మాయిని ట్రాప్ లో పెట్టి వాడుకుందాం అనుకున్నావా? ఏంటి అట్లా అనుకోలేదు సార్. మరి ఎట్టా అనుకున్నావు? తను వాళ్ళతో హ్యాపీగా లేదు. అయితే నువ్వు దూరుతావా? అట్లా మార్కెట్ లో చాలా షాపులు పెట్టుకుంటారు, చాలా మందికి ఉండదు, చాలా మందిని కూడా అట్లనే ఉద్ధరిస్తావా బాబు? లేదు అంటే ఛాన్స్ దొరికింది కదా అని వాడుకున్నావు. మా బాబుకు కూడా ఏం కావాలనుకున్నా తనే చూసుకునేవాడు మేడం. ఏంది బాబు ఇదంతా? వాళ్ళు మంచిగా రిలేషన్ ఉంటే నా దగ్గర ఎందుకు వస్తాం మేడం? అయితే ఆమె వచ్చిందనుకో ఇట్లనే వాడేసుకుంటావు అసలు? దాంట్లో తప్పేమైంది? అంటే మేము మంచిగా లేకపోతే నువ్వు దూరిపోతామని చూస్తున్నా. నీకేం తక్కువ చేశాను నేను? నువ్వెవర్రా మా దాంట్లోకి రావడానికి? కూర్చొని మాట్లాడండి. మేము ఎన్నో గొడవలు అయితే మాకు సంబంధించింది, నీకేం సంబంధం? నేను వచ్చానా మీ భార్య వచ్చిందా? వస్తుంది. వస్తేనే కదా నేను వచ్చిన ముందు నువ్వు వస్తే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్తేనే కదా. నేను 3 సంవత్సరాల నుంచి నాతో రిలేషన్ లో ఉన్నావు కదా. 3 సంవత్సరాలు ఉన్నానా? గుర్తులేదు. ఎన్ని సంవత్సరాలు కూడా గుర్తులేదు. ఎన్ని సంవత్సరాలు అయితే ఇప్పుడు చంపి పడేస్తావా? నేను ఎంత ధైర్యం ఉంటే ఇక్కడికి వచ్చి మాట్లాడతాడు. నీ భార్యకు నేను లైన్ వేస్తే నీకేం అనిపించదా? పొడిచి పడేస్తా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే. బాబు బాబు పొడవాడాలు పొడుచుకోవాలి, ఇది లా కాదు, ఇది మేము ఎంకరేజ్ చేయట్లే. ఇక్కడ కరెక్ట్ మాట్లాడు. కత్తితో పొడవడాలు అవన్నీ ఇక్కడ మాట్లాడకూడదండి. ఏదైనా లీగల్గా ఉంటే మాట్లాడండి, మీ పర్సనల్ థింగ్ ఏదైనా ఉంటే మాట్లాడండి. ఆ పొడుస్తా తంతా అలాంటి మాటలు ఇక్కడ మాట్లాడకూడదు. సరే సార్. మీ భార్యని మీరు కంట్రోల్లో పెట్టుకోలేదు, అది ఫస్ట్ మీరు చేసిన మిస్టేక్. అది ఫస్ట్ డేనే ఆయన కొత్తి పాడేస్తే ఇట్లా ఎందుకు చేస్తున్నారని ఈ మాట రాకుండా మీరు చేసేస్తే అయిపోయేది కదా. ఫస్ట్ డేనే మీరు లీనియన్స్ ఇచ్చేసారు. ఎన్నోసార్లు మందలించాను సార్, ఏమని మందలిస్తే మారుతుందేమో అనుకున్నాను, మారలేదు. వీళ్ళ విషయం వాళ్ళ భార్యకు తెలుసా? అది నాకు తెలియదు. మీరు చెప్పడానికి ట్రై చేశారా? చేయలేదు. అలా ఫ్యామిలీతో చెప్పడానికి ట్రై చేశారా? చేయలేదు. మరి మీరు ఏమీ చేయలేదు, వస్తారు చూస్తారు, ఇద్దరిని వెళ్ళిపోతారు. నా మనిషి దగ్గర పొరపాటు ఉంది కదా, నా మనిషిని నేను కంట్రోల్లో ఉంచుకోవాలని ట్రై చేశాను. నీ మనిషి నీ కంట్రోల్లో లేనప్పుడు అవతల మనిషిని అడగాలి. సార్ పర్లేదు సార్, ఇందాక ఈ అమ్మాయి ఏమో అడిగింది కదా, ఈ అమ్మాయి కోరికను కూడా మనం తీరుద్దాం. ఇప్పుడు అశోక్కి కూడా తెలుస్తుంది సార్. ఏం తెలుస్తుంది అంటే ఇప్పుడు ఈమెం అడిగింది, మా ఆయనకి డివోర్స్ ఇచ్చేస్తాను మేడం, నన్ను అశోక్ పెళ్లి చేసుకుంటా అన్నాడు, మీరే దండలు మార్పిమనింది కదా సార్. బాబు అశోక్ మీ లవరా మీ వైఫా ఉంది కదా, ఆమె నెంబర్ ఈ బాబు పిలుస్తా, మీకు డివోర్స్ ఇప్పించేసి ఈమెకి నీకు పెళ్లి చేస్తా. నేను ఎప్పుడు చెప్పలేదు పెళ్లి చేసుకుంటానని. చెప్పినా చెప్పకపోయినా ఇప్పుడు మీ ఆవిడికి కూడా తెలవాలి కదా ఈ విషయం అంతా. మీ బద్ద వాళ్ళేందుకు అని. అబ్బా ఈయన జోలికి వస్తే మాత్రం ఆమెకి ఎందుకు తెలవాలంటున్నాడు చూడండి. కాదు మేడం, 3 సంవత్సరాల నుంచి నాతో వైఫై పెట్టుకొని 3 years నుంచి నాతో ఉండి ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఇప్పుడు ఇట్రామ్మా ఇప్పుడు ఇక్కడికి వచ్చి బాధపడి కొట్టి, కాకపోతే నీకు ఇక్కడికి వచ్చినాక వాడి స్వరూపం ఏంటో తెలిసింది. కానీ కాకపోతే ఆగమ్మా, నీకు ఎట్లా తెలుసా, పక్కోడి పెళ్ళాన్ని మాత్రం పర్లేదు వాడేసుకోవాలా, నీ పెళ్ళానికి ఏ విషయాలు తెలియకూడదు. వాళ్ళిద్దరి మధ్యలో ఏమేమి ఉన్నాయో మేడం, వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు అయ్యే ఉంటాయి నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి ఈమెతో ఉంటున్నాడు, వాళ్ళ వైఫ్ తో వెళ్ళి ఉంటా అని గ్యారెంటీ ఏంది? చెప్దాం బాబు, ఏంది నెంబర్ చెప్పు.
చెప్దాం. మీ భార్య పేరు ఏంది? రమ్య మేడం. రమ్య. నెంబర్ ఇవ్వు, రమ్యని పిలిపిద్దాం. ఎందుకు మేడం? వద్దు, అవసరం ఎందుకు? అవసరం లేదా? అవసరం లేదు. వీళ్ళ ఆయన ఎట్లా ఫీల్ అవుతున్నాడో మీ భార్య కూడా అట్లా ఫీల్ అవ్వాలి. అప్పుడే నీకు తెలుస్తుంది బాధ అంటే ఎట్లుండదో. మేము మంచిగా ఉన్నాం సార్, వాళ్ళు మంచిగా లేదు కాబట్టి బయట రిలేషన్ అది అరే తీసుకున్నాం. నీకేం అవసరం వేరే వాళ్ళ భార్య గురించి, వేరే వాళ్ళ ఫ్యామిలీలో దూరడానికి? నువ్వెవరు? నేనేం డైరెక్ట్ గా పోలే కదా సార్, ఎట్లా పోయినావు మరి? డైరెక్ట్ పోకుంటే వాళ్ళే వచ్చింది, తనే వచ్చింది. అది ఇన్విటేషన్ ఇచ్చిందా రామని? సరే, రమ్యకు తెలిస్తే బాధపడుతుందని ఇంత ఫీల్ అవుతున్నావు కదా, మరి వేరే వాడి భార్య వాళ్ళ దీనిలోకి తొంగి చూడొచ్చా నువ్వు? అవును మేడం, ఆయన చక్కగా చూసుకోలేదనే కదా మేడం. అయితే చక్కగా చూసుకోలేదు అంటే అప్పుడు రమ్య గుర్తు రాలేదా నీకు? మేము చక్కగా చూసుకుంటాం, చూసుకోము. నీకు అవసరమా? అదైతే మీ భార్యనే అడగండి. అంటే నువ్వేదైనా చేయొచ్చు, అది నువ్వేదైనా చేయొచ్చు. పక్కన వాళ్ళ భర్త వచ్చి మాత్రం నేను అడగకూడదు. అది అంటే వాళ్ళ భర్తలను నోరు మూసుకొని చేతులు గాజులు వేసుకొని కూర్చోవాలి. నువ్వేమి చేసే పనులను ఉద్ధరించి రావచ్చు. మళ్ళీ నీ భార్యకి మాత్రం ఈ విషయం తెలియకూడదు. ఇప్పుడు అర్థమైందా మేడం నేను ఎందుకు తాగుడుకు అలవాటు అయ్యాను? కరెక్టే బాబు, ఇది ఒక సాకు కాదు, ఇది ఒక వంక కాదు. మీలాంటి తాగుబోతులకి ఇది ఒక వంక. నా భార్య వండట్లేదనో, అడిగిన పులుసు చేయలేదనో. నిన్నలేదు మొన్న ఒక న్యూస్ సార్, అడిగిన చికెన్ కూర వండలేదని చెప్పి భార్యను చంపేశాడట. సరే మేడం, నిజం తెలియనప్పుడు వంక, ఇప్పుడు నిజం తెలిసింది కదా. అంటే ఇప్పటి నుంచి రావడం మొదలు పెడతావు ఇంకా గట్టిగా? ఎందుకు తాగుతున్నాను అనేది చెప్పాను నేను. అది పరిష్కారం కాదు బాబు, పరిష్కారం కాదని నాకు తెలుసు. ఇంకా మంచిగా చూసుకోవడం మొదలెట్టాలా. నువ్వు అలా దారిలో పోవడం తప్పమ్మా, నీకెందుకు నేను ఉన్నాను అని సముదాయించి నీ బిడ్డ కోసం. ఇప్పుడు భార్య భర్తలుగా మీ ఆలోచన కాదు బాబు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మేము చెప్పేది ఒకటే, మీ ఇద్దరు గురించి కాదు ఆలోచన. రేపు ఆ పసికంది వాడు ఏమైపోతాడు? ఒకడైతే భూమి మీదకి వచ్చాడు కదా మీ ఇద్దరిని నమ్ముకొని, వాడినైతే కనీసం వాడిని పెంచి వాడి భవిష్యత్తులో వాడు బాగుండేటట్టు చూసుకోవాలి కదా. అలా ఆలోచన ఆమె కూడా ఉండాలి కదా మేడం. ఏం మాట్లాడతావు బాబు? నువ్వేమో తాగి ఒక దగ్గర పడిపోతావు, ఈమెమో ఇష్టం వచ్చినట్టు ఏమో సుఖం చేసి వాడు ఏమవుతాడు? రేపు పొద్దున వాడు దొంగ లంగా ఇట్లానే తయారవుతారు. మరి అదే గాలికి వదిలేశారు కాబట్టి అలాగే తయారవుతారు. అందులో నువ్వు ఇంకేంటి తననే అనుమానంగా చూపించి నువ్వు తాగుతున్నావు అని అంటున్నావు కదా. సరే, తాగిన తర్వాత ఏమైనా పరిష్కారం మారిందా? మరి కరెక్ట్ గా అడిగారు. మారిందా? మారిందా? మరి ఏమైనా కొలిక్కి వచ్చిందా? ఇంకా దారుణంగా తయారైంది కానీ ఏమైనా మారిందా? కానీ ఇప్పుడైతే నిజమైతే బయటకు వచ్చింది కదా. మరి ఎలా అంటున్నావు? అర్థమైందా? ఇప్పుడు నేను అందుకే తాగుతున్నాను అని ఎలా అంటున్నావు? అన్నందుకు అంటున్నారు. నాకు తెలిసినప్పుడు తాగాను నేను. ఇప్పుడు ఇది పెంచుకుంటా పోతే పెరుగుతూనే పోతుంది, తవ్వుకుంటా పోతే మనకు లాస్ట్కి వచ్చేది మట్టే, వేరేదేముండదు. నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఒకవేళ మీకు మీ భార్యాభర్తలు ఇద్దరు కూడా దాంపత్య జీవితం కొనసాగించుకోవాలి అనుకుంటే కొనసాగించుకోవచ్చు, లేదా విడిపోవాలి అంటే విడిపోవచ్చు కూడా. చట్టం మనకు ఆ ఆస్కారం కూడా ఇచ్చింది. అది మీ ఇద్దరి మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఒకటి, ఇల్లీగల్ రిలేషన్షిప్స్ అనేది తప్పు కాదు అని సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పేసింది. వీళ్ళిద్దరు ఏదో ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉన్నది, మీరు వెళ్ళేసి అతని మీద కేసు పెట్టడానికి కూడా ఏమీ లేదు. కేసు పెట్టినా కూడా మీ భార్య సమ్మతి లేకుండా అది నెగ్గదు కూడా. ఇప్పుడు మీరు ఒకటే ఆలోచించుకోవాలి, మీరు మీ భార్యను వదులుకుంటారా, కలిసి ఉంటారా? మీ మనసులో ఏముందో మీరు ఫస్ట్ చెప్పండి నాకు. కలిసే ఉంటాము. కలిసి ఉండాలని ఉంది మీకు. ఇంత గొప్ప మనసు మేడం. తప్పు తెలిసి కూడా స్వీకరించండి. ఏమ్మాయి నీకేమనిపిస్తుంది అసలు? తన మీద ఏదైనా యాక్షన్ తీసుకోండి మేడం. ఆయన మీద యాక్షన్ తీసుకోమంటావు? చేసావు కదా, తప్పు నువ్వే చేసావు కదా, ఒప్పుకుంటావా? నేనే చేశాను. ఒప్పుకుంటుందండి ఆమె కూడా. మళ్ళీ ఇలాగే పోయి ఇంకొకసారి మళ్ళీ తాగొచ్చిండు, ఇంకో మాట అన్నాడు అని ఇంకొకరిని ఎత్తుకుంటావా పోయి? లేదు మేడం, చేయను. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను. చేసే ముందు ఒకసారి నీ ఇలాంటి బాబు వెధవల్ని నమ్మి నేను మోసపోయింది చాలు. అదే మరి, కట్టుకున్న తాళికి ఉండే బంధం వేరే ఉంటుంది, బయట వాళ్ళతో బంధం వేరే ఉంటుంది. దాని అసలు బంధం అని కూడా చెప్పలేము. నిజానికి చెప్పాలంటే ఏ భర్త కూడా ఒప్పుకోడు. ఇంత లైఫ్ గా సాక్ష్యం ఇల్లీగల్ అక్రమ సంబంధంలో ఉన్న వ్యక్తి కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా నా భార్యని ఎక్స్క్యూజ్ ఇచ్చిండు కదా, చాలా పెద్ద మనసు అని అనుకోవాలి మనం. నువ్వు ఏ జన్మలో అదృష్టం చేసుకున్నావమ్మా, అలాంటి మొగుడు దొరికాడు. నువ్వు ఇంత తప్పు వేస్తే కూడా కళ్ళ ముందర అట్లాంటి పొరంబోకి కూర్చుంటే కూడా ఏమి అనలేకపోతున్నాడు అంటే నువ్వు ఏ జన్మలో చేసుకున్న పుణ్యవాది. ఇప్పటికన్నా కళ్ళు తెరుచుకో నువ్వు. తను 3 సంవత్సరాలుగా తను నన్ను చాలా నమ్మించాడు మేడం. పెళ్లి చేసుకుంటా అని, తన వైఫ్ ని వదిలేస్తా అని చాలా మోసం చేశాడు. పోనీ ఆ 3 సంవత్సరాలు గంగల పడిపోని కానీ ఇప్పుడన్నా నీ భర్త పక్కనే ఉన్న నీ భర్తని ఆయన నువ్వు క్షమాపణ వేడినా కానీ నీకు తరగందమ్మా అది. అందులోనూ మీరు తాగడం కూడా బంద్ చేయాలండి. ఇంకా మెయిన్ కారణమే అది, మీ ఇద్దరి మధ్య బంధుత్వం తెగిపోవడానికే కారణం అది. సరే కూర్చో. ఎడవకు. ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, మీ ఆయన చేసే పని కలెక్టర్ పని కాదమ్మా, లేబర్ పని. దానికి ఎంత డబ్బులు వస్తాయో అంతే డబ్బులు వస్తాయి, దాంట్లోనే అడ్జస్ట్ అయ్యి ఉండాలి. ఇంకోటి, మీ భార్య అడ్డ ఫస్ట్ చేంజ్ చేయండి.
ఆ అడ్డా ఏదైతే మార్కెట్లో పెట్టారో అక్కడ నుంచి చేంజ్ చేయించండి. అక్కడ ఉండడం సురక్షితం కాదు. మళ్ళీ ఇలాంటి వెధవలు ఇంకెవరన్నా మళ్ళీ అటాచ్ అవ్వచ్చు. సో అందుకే ఆ అడ్డా చేంజ్ చేసి వేరే అడ్డా దగ్గర పెట్టండి. లేదంటే మీరే ఇంకొంచెం కష్టపడి, ఇప్పుడు కష్టపడుతున్నారు కదా, ఇంకొంచెం ఆ తాగుడు బంద్ చేసినా కూడా కొన్ని పైసలు మిగులుతాయి. ఆ పైసలు ఇంటికి తీసుకొచ్చి మీ సంసారానికి పెట్టుకోండి, మంచిగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. ఈ మీ వైఫ్ని బజార్లో పెట్టేసి ఇదమ్ము అదమ్ము అంటే వచ్చేటోడు అందరు కూడా మంచోళ్ళు ఉండరు కదా సార్. తన మీద మాత్రం యాక్షన్ తీసుకోవాలి సార్. ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. తన వైఫ్ కూడా తెలియాలి కదా సార్. అలా వైఫ్ కి వాళ్ళ ఫ్యామిలీ అందరికి తెలిసేలా, పోలీస్ స్టేషన్ లో తెలిసేలా తన మీద కేసులు పెట్టే బాధ్యత మాది. కేసులు పెట్టిస్తాం కూడా. ఇలాంటి క్రిమినల్స్ మీద ఖచ్చితంగా కేసులు అవ్వాలి. ఇలా ఒక్కోడికైతే ఇలాంటి 100 మంది ఇది ఒక వార్నింగ్ అని అనుకొని ఆగిపోతారు. తప్పు చేసేది కూడా ఆగిపోతారు అక్కడికి. వద్దు, నా మీద కేసు పెట్టకండి, నా ఫ్యామిలీ ఉంది, మళ్ళీ రోడ్ మీద పడతారు. నీ ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం బాధ కలుగుతుంది. పక్కింట్లో మాత్రం నువ్వు ఏ పనన్నా చేయొచ్చు. ఇలా ఉంటుంది సార్. నీ వల్ల నేను రోడ్డు మీద పడ్డాను కదా. నేను, నా భర్త, నా కుటుంబం రోడ్డు మీద పడింది కదా ఇప్పుడు నీ వల్ల. అంటే నువ్వు కట్టుకున్న భార్య తాలి వేరే వాళ్ళ భార్య తాలి ఎగతాళి. తప్ప ఇంకోసారి చేయలేనేమో. తప్ప ఏమైనా చేయవా? ఒక ఇద్దరు సంసారం బ్రేక్ అయ్యే సంసారాన్ని ఏదో కౌన్సిలింగ్ ఇచ్చి మేము ఆపినాం. ఆమె కాళ్ళు మొక్కు. లేదు సార్, నేను కాళ్ళు మొక్కినా నేను యాక్సెప్ట్ చేయను. కాళ్ళు మొక్కినా తనని జైల్లో పెట్టించకుండా నేను ఊరుకోను మేడం. కరెక్టే గానీ అమ్మా, పంపిద్దాం. జైలుకి పంపించకుండా ఉండే తన మీద యాక్షన్ తీసుకోకుండా నేను వదిలిపెట్టాను మేడం. తన భార్యకి తెలియాలి మా కుటుంబం ఎలా ఇదైందో. ఫ్యామిలీ ఉంది. లేదు నాకు అవసరం లేదు. నువ్వు కాళ్ళు మొక్కినా నేను నిన్ను క్షమించే ఎదురైతే లేదు సార్. నీకు అవ్వాల్సిందే అశోక్. ఖచ్చితంగా నువ్వు చేసిన పని చాలా తప్పు. దీనికి ఇంకా ఆమె మీద జరిగింది కాబట్టి, ఆమె బాధితురాలు కాబట్టి ఆమె ఇష్టం మీద ఉంటుంది. మాకు రిక్వెస్ట్ చేయమంటే మేమేం రిక్వెస్ట్ చేయలేము. మేము కొంచెం చూడండి అంటే మేమేం చూడలేము. వాళ్ళిద్దరి ఇష్టం. వాళ్ళు బాధితులు, వాళ్ళు విక్టిమ్స్ కాబట్టి వాళ్ళు మీ మీద కేసు పెట్టినా కూడా అది వ్యాలిడ్ కేసే, ఇన్వాలిడ్ కేసు ఏం అవ్వదు. ఆమె లైఫ్ స్పాయిల్ అయ్యే లైఫ్ని నువ్వు ఏదో ప్రేమ, ఏదో దోమ అని చెప్పేసి ఇక్కడ దాకా తీసుకొచ్చినావు. వద్దు సార్, నాకు 2 పిల్లలు ఉన్నారు సార్, మళ్ళీ వాళ్ళు చూసుకోవాలి. నేను జైలుకి వెళ్తా. సరే సార్, ఇప్పుడు వణకడం కాదు. ఇప్పుడు నీ గురించి మాట్లాడినా కూడా సార్, భయానికి ఇప్పుడు రమ్యకి ఏదో చెప్పకూడదు అని చెప్పేసి వణికిపోతున్నాడు. కానీ రేపు పొద్దున ఇది రిపీట్ అవ్వదని ఏముంది సార్? అవును, అది కూడా ఉంది. రేపు వేరే వాళ్ళతో కూడా ఎఫ్ఐఆర్లు ఉండొచ్చు. నువ్వు సార్ ఎట్లా అవ్వకుండా ఉంటావు? నీలాంటి వాళ్ళ మీద ఒక కేసు అయితేనే ఇంకోసారి చేయకుండా ఉంటారు. ఒక కేసు నీ లైఫ్ వైట్ పేపర్ లాంటి నీ లైఫ్ మీద ఒక బ్లాక్ ఇంక్ చుక్క, చెరగని మరక అక్కడే ఆగిపోయి ఉంటది. ఆ మరక వైట్ పేపర్ నుంచి ఆ మరక పోనే పోదు నీ లైఫ్ ఎండ్ అయ్యే వరకు. అట్లుంటది కేసు అంటే, తెలుసా? వద్దు సార్, నా ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటాను సార్. ఇది ఒకసారి ఈ పిల్లోని అక్కడ వీళ్ళని అక్కడ కూర్చోబెట్టి అసలు వీళ్ళకి మ్యూచువల్ రాయిపించాలి సార్. ఖచ్చితంగా మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ MOU రాయిద్దాం. రాయించి ఇద్దరి మధ్యలో అగ్రిమెంట్ కూడా చేయిద్దాం. చేయించి ఏముంది వచ్చిన కౌన్సిలింగ్ చేసి పంపిస్తాం. మరి అమ్మాయి ఏమంటుందో ఫైనల్ గా కేసు పెడతదా, మరి వదిలేస్తుందా? 2 పిల్లలు ఉన్నారు అంటున్నారు కదా. కేసు అంటే చిన్న విషయం కాదు కదా మేడం, చాలా పెద్ద విషయం. మాట్లాడదాం, వీళ్ళ ఇష్టం, వీళ్ళు ఎట్లా వేస్తే అట్లా. సరే మీరు వెళ్ళండి అమ్మా. థ్యాంక్ యూ సార్, మాకు తగిన న్యాయం చేశారు. సరే అండి, ఇక్కడ నుంచైనా జాగ్రత్తగా ఉండండి, వెళ్ళి కూర్చోండి. నమస్తే.